ఏమని ఎలిగేషన్స్ రేజ్ చేసిందో బేసింగ్ అపాన్ ఇట్ సెక్షన్స్ అనేది ఫ్రేమ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చిన సెక్షన్స్ వచ్చేసి 376(2)(n, తర్వాత 506, తర్వాత 323. ఈ మూడుతో పాటు ఈ మూడు ఐపీసీ కింద, ఇవి కాకుండా సెక్షన్ 5 రెడ్ విత్ సెక్షన్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్. సో ఇన్ని పెట్టారు. ఓకే, సో 376(2)(n ఇట్ సెల్ఫ్ ఈస్ అ వెరీ బిగ్ అఫెన్స్. అదేంటంటే ఇట్స్ అ కంటిన్యూస్ రేప్, కంటిన్యూస్గా అమ్మాయిని రేప్ చేస్తున్నాడని. సో ఇక్కడ ఆ అమ్మాయి ఏమంది, ఆల్మోస్ట్ 2020 నుంచి షీ హాస్ బీన్ హెరాస్డ్, సెక్షువల్గా హెరాస్ చేశాడు, అత్యాచారం చేశాడు అనేది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత వచ్చేసి 506, అదేంటది క్రిమినల్ ఇంటిమిడేషన్. అంటే నువ్వు కనుక నేను అడిగిన డిమాండ్ని యాక్సెప్ట్ చేయకపోతే, నేను అడిగినట్టుగా నువ్వు చేయకపోతే, నా డిమాండ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయకపోతే నీకు నేను హామ్ చేస్తాను. ఆ హామ్ కెన్ బి మెనీ థింగ్స్. అది ఫిజికల్ హామ్ అవ్వచ్చు, లేకపోతే రెప్యుటేషనల్ హామ్ అవ్వచ్చు, లేదా అమ్మాయికి ఫ్యూచర్ కెరియర్ హామ్ అవ్వచ్చు, ఫ్యామిలీకి హామ్ అవ్వచ్చు, ఇంకా రకరకాలుగా హామ్ అవ్వచ్చు. సో అదొకటి. మూడోది వచ్చేసి కాజింగ్ హర్ట్, దట్ ఈస్ సెక్షన్ 323. ఈ మూడితో పాటు ఎందుకు సెక్షన్ 5 రెడ్ విత్ సెక్షన్ 6 పెట్టారంటే, తను మైనర్గా ఉన్నప్పటి నుంచి తన మీద ఈ లైంగిక వేధింపులు, అత్యాచారం చేయడం జరుగుతుందని పెట్టింది. అంటే షీ మస్ట్ బీ లెస్ 18 బిలో 18 అయి ఉండాలి. కాబట్టే కదా ఆ పాక్సో యాక్ట్ కింద వస్తుంది. సో ఇంత దాంట్లో ఏమేమి ఎవిడెన్సెస్ అంటే, ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటుంది, సెకండరీ ఎవిడెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆ అమ్మాయి మెడికల్ ఎగ్జామినేషన్, రైట్, ఆ తర్వాత వాట్సాప్ చాట్లు, ఇవన్నీ సెకండరీ ఎవిడెన్స్ కింద తీసుకుంటారు. మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు అంటే 5 ఏళ్ల క్రితం జరిగిన దానికి మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు, చేయించాలి, సాధ్యం అంటారు. ఇట్స్ పాసిబుల్ టు ప్రూవ్. 5 ఏళ్ల క్రితం మెడికల్ ఎగ్జామినేషన్ పాసిబుల్ టు ప్రూవ్ కదా. అసలు అమ్మాయి ఫిజికల్ అనాటమీ ఏంటి, ఎలా ఉంది లోపల తెలుసుకోవడానికి. సో బికాస్ దట్ ఈస్ ఎ రేప్, సో ఫిజికల్ ఎగ్జామినేషన్ జరగాలి, మెడికల్ ఎగ్జామినేషన్ జరగాలి. ఏ పర్టిక్యులర్ రేప్ టు ద అఫెండర్, హౌ డు యు అట్రిబ్యూట్ ఇట్? అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే అదొక్కటి సైలోలో తీసుకోరు కదా స్వప్న. సో దేర్ విల్ బి మెనీ థింగ్స్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఇంకా రిమాండ్గా వెళ్ళాడు, 14 days జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళాడు. ఆ తర్వాత ఈ లోపల పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ తర్వాత అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఏది కూడా సైలోలో ఎవిడెన్స్ తీసుకోరు, సర్కమ్స్టాన్షియల్ గా తీసుకుంటారు. ఐ అగ్రీ మ్యామ్, బట్ మీరు కూడా కమిటీలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఒకనొక వ్యక్తి, వీళ్ళని కాదు, వచ్చి మీకు నాకు హెరాస్మెంట్ జరిగిందంటే టిపికలీ మీరు ఏ యాంగిల్స్ లో మీరు అంటే దాన్ని పరిశీలిస్తారు, మీరు కానీ మీలాంటి సభ్యులు కానీ? నార్మల్గా ఇప్పుడు మేము పాష్ కమిటీలో ఉన్నాను, దాదాపు ఒక 8 కంపెనీస్లోనే ఉన్నాను, ఎక్స్టర్నల్ మెంబర్ గాను, ఎంక్వైరీ ఆఫీసర్ గాను. సో ఇక్కడ ఏంటంటే ఏ సెక్షువల్ హెరాస్మెంట్ కూడాను బ్రాడ్ డేలైట్లో జరగదు, అందరు ముందు 10 మంది అందరూ చూస్తుండగా జరగదు. కరెక్ట్. సో ఆన్ ద స్కేల్ ఆఫ్ 10, 9 కేసెస్లో సైలోస్ జరుగుతాయి. అంటే ఇప్పుడు సపోజ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ క్యాబిన్స్లోనో లేకపోతే లిఫ్ట్లోనో ఎక్కడైనా జనసంచారం లేని చోట వాళ్ళిద్దరు మాత్రమే ఉన్న చోట. సో అటువంటి చోట మీకు ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకదు, సెకండరీ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరుకుతుంది. సో మేము నార్మల్గా అటువంటి చోట్ల ఏం చేస్తామంటే, అసలు ఆ అక్యూజ్డ్ మిగతా అందరితో ఎలా ఉన్నాడు అది ఫస్ట్ చూస్తాం. అది ఓవరాల్ అతని బిహేవియర్ ఏంటి, అతని పర్సనాలిటీ ఏంటి, ఎలా మూవ్ అవుతున్నాడు, అండ్ ఈ అమ్మాయి ఏం చెప్తోంది. సో మాకు సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ దొరకవచ్చు. సో ఇలా రకరకాలుగా మేము పరిగణనలు తీసుకుంటాం. అయితే ఒక పాయింట్ ఏంటంటే, అతను అందరితో చాలా మంచిగా ఉండొచ్చు, మేము దాన్ని జెంటిల్మెన్ సిండ్రోమ్ అంటాం. ఒక్క పర్టికులర్ అమ్మాయినే టార్గెట్ చేసి ఆ అమ్మాయిని మాత్రమే ఈ విధంగా హెరాస్ చేస్తూ ఉండొచ్చు. అటువంటి చోట్ల డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకడం కొంచెం కష్టమే, కానీ బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము అతని దగ్గర నుంచి అతనే చెప్పించేట్టు మేము బయటికి లాగుతాం. రైట్, అది జరగాల్సింది, అది అతని నుంచి బయటకు రావాలి. ఎందుకంటే ఎక్స్టర్నల్ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ మనకి ఒక హోటల్ రూమ్కి వెళ్ళింది అని ఈ అమ్మాయి చెప్పినా కూడా రూమ్లో ఏం జరిగిందో ఎవరికి తెలిసే అవకాశాలు ఉండవు. సో నిజంగానే ఇంత సీరియస్ ఈ విషయం జానీ మాస్టర్ని ఈరోజు తీసుకెళ్లారంటే రిమాండ్కి, ఖచ్చితంగా కొంతవరకు ఎవిడెన్సెస్ ఉంటే తీసుకెళ్తారా అని కన్క్లూడ్ చేసుకోవచ్చా? ఇక్కడ ప్రిమా ఫేసి ఏమైందంటే, అక్కడ కంప్లైంట్ ఫైల్ అయింది, కంప్లైంట్ ఫైల్ అయినాక 0 FIR రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయినాక సార్ పట్టుకొచ్చారు, విత్ ఇన్ 24 hours జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు. తర్వాత అఫ్కోర్స్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రాసెస్ అతను జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. సో ఎవిడెన్స్ని కన్సిడర్ చేశారా అంటే అది ఈ స్టేజ్లో జరగదు, ఇంకా జరగదు. నథింగ్ ఇస్ ప్రూవెన్, అంటిల్ ప్రూవెన్ ఎవ్రీబడి ఇస్ డీమ్డ్ ఇన్నోసెంట్ ఇన్ ద కోర్ట్, ఇన్ ద ఐస్ ఆఫ్ లా. రైట్. సో అక్కడి నుంచి మాట్లాడదాం. మేడం, మిమ్మల్ని సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని అనడానికి ఒక 5 పాయింట్లు చెప్పండి మ్యామ్. ఐఎమ్ బీయింగ్ హారెస్డ్, ఐ నీడ్ టు ఎస్కలేట్ అని ఒక అమ్మాయి తెలుసుకోవడానికి. బికాస్ చాలా ఏరియాస్ గ్రేగా బ్లర్డ్గా ఉంటాయి.
స్టార్టింగ్ ఫ్రమ్ కామెంట్స్, పర్సనల్ కామెంట్స్. సో సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ నేను మీడియాకి లిమిట్ అయ్యమని చెప్తాను, ఎందుకంటే మన కేసు ఇప్పుడు మన మీడియాకి సంబంధించిన కేసు కాబట్టి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక పర్టికులర్ వర్క్ ప్లేస్ అనేది ఉండేది, ఎక్కడ యూనిట్ వెళ్ళి ఎక్కడ షూటింగ్ జరిగితే అదే వర్క్ ప్లేస్ అవుతుంది, లేదా ఒక పర్టికులర్ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తుంటే అక్కడ అది వర్క్ ప్లేస్ అవుతుంది, లేదా ఒక స్టూడియోలో, ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాం, ఇది వర్క్ ప్లేస్, ఇది ఒక వర్క్ ప్లేస్. ఇక్కడ ఈ స్టూడియో పెద్దలు ఉంటారు కదా, స్టూడియో ఎవరైతే యజమాన్యం, వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే ఈ వర్క్ ప్లేస్లోకి వస్తున్నారో ఇది సేఫ్ ప్లేస్ టు వర్క్ అని ముందు అష్యూరెన్స్ ఇవ్వాలి. అవును, నెంబర్ 1. అంతేకాకుండా సెక్షువల్ హారాస్మెంట్ అంటే ఒక మిత్ ఉంది స్వప్న, ఏంటంటే ఫిజికల్గా చేస్తేనే అని, అంటే ఫిజికల్ ఇంటిమసీలోకి వెళ్తేనే కాదు. ఒబ్సీన్గా ఏమైనా పిక్చర్స్ షేర్ చేసినా, ఫొటోస్ పెట్టినా, ఒబ్సీన్ రిమార్క్స్ పాస్ చేసినా, దట్ ఒబ్సీనిటీ ఇంక్లూడ్స్ మన బాడీ వెయిట్ గురించి బాడీ షేమింగ్ చేయటం, కలర్ ఆఫ్ ద డ్రెస్, మన కలర్ కాంప్లెక్షన్, హైట్, వెయిట్, బాడీ వెయిట్, దేని గురించి మాట్లాడినా దట్ కమ్స్ అండర్ సెక్షువల్ హారాస్మెంట్. రైట్, ఓకే. అది కాకుండా ఏమన్నా మన గురించి సెక్షువల్ టించ్లో మన దగ్గర నుంచి ఏమైనా ఫేవర్స్ అడుగుతున్నా, క్విట్ ప్రోకోలో, లేదు మామూలుగా కూడా సెక్షువల్ ఫేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇవన్నీ కూడా సెక్షువల్ హారాస్మెంట్ దాని కిందకే వస్తాయి. రైట్. ఇన్ఫ్యాక్ట్ మీడియా దానికి వెళ్తే, ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తే, ఈవెన్ వ్యానిటీ వ్యాన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ వ్యాన్, అది కూడా వర్క్ ప్లేస్ అవుతుంది. వాష్రూమ్స్, క్యాబిన్స్, షూటింగ్ లొకేషన్స్, ఇవన్నీ కూడా సెక్షువల్ హారాస్మెంట్ కిందకి వస్తాయి. అంతేకాదు ఇప్పుడు వాళ్ళు అవుట్డోర్ లొకేషన్కి వెళ్తారు, రైట్, అది కూడా వర్క్ ప్లేస్ కిందకే వస్తుంది. సో అక్కడ ఫిజికల్ ఇంటిమసీ అక్కర్లేదు, ఏవైనా సరే ఫిజికల్, వర్బల్, నాన్ వర్బల్ అని కూడా యాక్ట్ చెప్తోంది. ఇందాక మన భరద్వాజ్ గారు చెప్పినట్టుగా యాక్ట్ కింద యాక్చువల్గా కమిటీకి సమన్ చేసే హక్కు ఉంది. రైట్, అది పవర్, నాట్ ఈవెన్ హక్కు, అది పవర్. అది పవర్ ఆఫ్ ద కమిటీ ఈస్ టు సమన్ ఎనీ పార్టీ, ఎనీ పర్సన్ ఆర్ ఈవెన్ విట్నెసెస్. వాళ్ళు మాకు అనుమానం ఉన్న ఎవరైనా కూడా పిలవచ్చు, పిలిచి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు, వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు. ఆ పవర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని పవర్స్ ఉన్నాయి, మేము ఈ పవర్స్ మేము యూటిలైజ్ చేసుకోవచ్చు అని ఎంతమందికి తెలుసు అనేది నా క్వశ్చన్. అవును, తప్పకుండా ఆ అవేర్నెస్ అయితే లేదండి, ఆ అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఒక రెడ్ బాక్స్ ఉంది అక్కడ, దానిలో కంప్లైంట్లు డ్రాప్ చేయండి అని చెప్తున్నారు. ఇప్పటికీ చాలామందికి తెలియదు ఆ విషయం. కానీ ఏ రెడ్ బాక్స్ సార్, ఆనెస్ట్గా చెప్పనా సార్, ఇది సినికల్గా ఉండడం కాదు, కానీ గగ్గోలు పెట్టి గొంతు చించుకుని అరుస్తుంటేనే 1,00,000 ఏకరులు పెడుతున్నారు. అయ్యో ఇలాగా అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇలా అయితే ఆ రోజు ఎందుకు మాట్లాడావు, ఇవన్నీ చెప్తున్నారు. మరి ఒక రెడ్ బాక్స్లో ఒక కంప్లైంట్ వచ్చి వేస్తే అది కూడా పెద్ద వాళ్ళ మీద, ఇప్పుడు ఒక జానీ మాస్టర్ అంటే అతను పెద్ద ఒక చిన్న అది పక్కన పెడితే, బాగా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిన అనేక సెక్షువల్ క్రైమ్స్ 100 జరుగుంటాయి దేశవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో అని చెప్పి అది ఇండస్ట్రీ రిపోర్ట్సే చెప్తున్నాయి. ఇది మనం చెప్పేది కాదు. ఎవరైనా ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతారా సార్? లేదండి, అంటే దీనిలో ఇది ఒక కల్చర్గా మారిపోయి నడుస్తున్నటువంటి సందర్భం ఉంది సినిమా పరిశ్రమ. ఎందుకంటే అప్పటి నుంచి, ఆ కాలం నుంచి ఉన్నది, ఇది ఇప్పుడే నార్మలైజ్ చేస్తారు దాన్ని. అంటే మనకి చరిత్రలో కూడా ఉందండి. ఇప్పుడు కాంచనమాల వర్సెస్ జెమినీ వాసన్ అనేటువంటి స్టోరీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి మొదలు పెడితే, అంటే ఒకసారి ఒక చిన్న ప్రైవేట్ టాక్లో ఒక డైరెక్టర్ గారితో మాట్లాడుతుంటే, ఇలాంటిది ఉంటుందా అంటే ఆయన చాలా క్యాజువల్గా, మేము చాలా డెమోక్రటిక్గా వ్యవహరిస్తాం ఇలాంటి విషయాల్లో అన్నాడు ఆయన. అని ఒకవేళ హీరో గారు హీరోయిన్ అంటే అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఆయన అడిగితే మేము ఆయన అభిప్రాయాన్ని చెప్తాము, ఆవిడ అంగీకరించకపోవచ్చు కూడా. ఒక్కొక్కసారి అంగీకరించకపోయినప్పుడు ప్రాజెక్టుకి ఆవిడ అవసరము అనుకుంటే ఆవిడని డిస్టర్బ్ చేయం, ఆవిడ అభిప్రాయాన్ని గౌరవిస్తాం. ఆవిడ ప్రాజెక్టుకి అవసరం లేదు అనుకుంటే మాత్రం తీసేసి ఆ క్యారెక్టర్లో ఇంకెవరినైనా పెట్టి తీసుకెళ్తాం అన్నాడు. అంటే దీన్ని డెమోక్రటిక్గా వ్యవహరించడంగా చెప్తున్నారు. అది కండిషన్ అక్కడ ఉంది. అది ప్రాబ్లం ఉన్నమాట వాస్తవం. అయితే ఈ ప్రాబ్లం వలన సఫర్ అవుతున్న వాళ్ళు దీన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎక్కడ ఎవరితో చెప్పాలి అనే దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ఉందా లేదా అనే దానికంటే కూడా ఇది కెరియర్కి సంబంధించిన వ్యవహారంగా మార్చేస్తున్నారు. అంటే మీ కెరియర్ ఉండదు, ఇక మీరు దానికి అష్యూరెన్స్ ఇస్తూ కొంతమంది మొన్న ఈ అమ్మాయిని సోలో కొరియోగ్రాఫర్గా తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు వాళ్ళని
ఈ కేసు వెనకాల అంటే జానీ మాస్టర్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఈ అమ్మాయిని వాళ్ళు గైడ్ చేస్తున్నారు, అని వాళ్ళ పరిగణించారు. హస్తం ఉంది అనేది ఒక స్టోరీ బయట అదే మనకి అంటే ఇదే అంటే ఈ మాట్లాడే సమాజం అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి జరిగితే ఏమిటి అని ఆలోచించే పరిస్థితిలో కూడా సిగ్గుపడాలి, జాలిపడాలి వీళ్ళందరినీ. అంటే అట్లీస్ట్ మీరు అన్నట్టుగా ఫేర్ ట్రయల్ ఇచ్చి ఎవరు దోషి నిర్దోషి అని చెప్పట్లేదు, కానీ గౌరవ కోర్టు పరిధిలో ఉంది, మనం అప్పుడే కామెంట్స్ పాస్ చేయదనే పాయింట్ కూడా రాలేకపోయారు అతను. సో ఫైనలీ మ్యామ్ జయంతి గారు, ఇవాళ అంటే ఇన్ని కమిటీస్లో సభ్యురాలుగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, ఏం చేయాలి ఒక అమ్మాయి హెరాస్మెంట్ జరిగితే తనకి? ఒకవైపు సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళ పేదరికము ఇంకోవైపు నాకు ఎవరు మద్దతు పలకరు, ఐ వోంట్ బి హర్డ్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండుండొచ్చు, ఒక డిఫరెంట్ మోడ్లో చెప్పకపోవచ్చు. వాట్ డూ యూ సజెస్ట్? సో స్వప్న, నార్మల్గా కంపెనీస్లో అయితే ఈ ఐసీ కమిటీ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ వాళ్ళు ఆర్ఓసికి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వీళ్ళందరికీ సబ్మిట్ చేయాలి, రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అలాగే డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ లైబుల్. సో ఒక పర్టికులర్ వర్క్ ప్లేస్, పర్టికులర్ కంపెనీలో ఇఫ్ ఇట్స్ నాట్ ఎ సేఫ్ ప్లేస్ టు వర్క్, ఇంక్లూడింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎవ్రీబడి ఈస్ లైబుల్. సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు, ఇప్పుడు చాలా ప్రోయాక్టివ్గా మెషర్స్ తీసుకుంటున్నారు. కమింగ్ టు మీడియా ఇండస్ట్రీ, ఇప్పుడు ఇక్కడ అంత ఒక సిస్టమేటిక్గా లేదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే షీ బాక్స్ అనేది ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసు? షీ బాక్స్ అనేది ఇట్స్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ వన్. అది డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్కి వెళ్తుంది. అది ఎక్కడికి తెలియదు, ఎవరికి ఏం బయటికి రాదు. దట్ ఈస్ ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ మెకానిజం. అది కనుక ఫైల్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి పైకే వెళ్తుంది, పైనుంచి వస్తాయి ఆర్డర్స్. అందులో ఏమిటి జస్ట్ కంప్లైంట్ సరిపోతుందా, లేక దానికి ఎవిడెన్సెస్ కూడా పెట్టాల్సిన అవసరం? ముందు కంప్లైంట్ వెళ్ళాలి, తర్వాత ఎంక్వైరీ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు మిగతావన్నీ. ఒక్కసారి అక్కడ పైకి వెళ్ళినాక ప్రాబబ్లీ విమెన్ కమిషనే ఇట్ కెన్ కమ్ ఇన్ టు పిక్చర్. ఒకసారి మీకు సెంట్రల్ లెవెల్లో విమెన్ కమిషన్ వచ్చిందంటే టోటల్గా డిఫరెంట్ టర్నే తీసుకుంటుంది. రైట్. అంటే తనకి ఏదైతే సపోర్ట్ లేదు అనుకుంటుందో ఆ సపోర్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. దట్స్ అ గ్రేట్, చాలా మంచి రియాష్యూరెన్స్ అండి. ఫైనలీ సార్ అండ్ మేడం, ఇది ఈ అఫెండర్స్కి ఏమిటి ధీమా? మేము పట్టుబడినా ఏం కాదులే, ఎవ్వడు ఏం చేయలేడనా? ఏం చేయలేరు, మేము హ్యాండిల్ చేయగలం అనేటువంటి కాన్ఫిడెన్స్. అది మేనేజ్ చేయగలం అని ఇంకొకటి, అంటే విట్నెస్ని మేనేజ్ చేసేస్తాము, ఆ కంప్లైంట్ విక్టిమ్నే మేనేజ్ చేసేస్తాము, భయపెట్టేస్తాము, అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలు అన్నీ అయిపోయినాక ఫైనల్గా కదా కోర్టులో ప్రూవ్ అయ్యేది. అప్పుడు కదా తర్వాత అపీల్ సిస్టమ్ ఉన్నది, చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఐ విల్ మేనేజ్ ద సిస్టమ్ అన్న ధీమా. అంటే దురదృష్టం ఏంటంటే నిర్భయ లాంటి కేసులోనే అన్ని సంవత్సరాలు పట్టింది వీళ్ళకి యాక్చువల్లీ శిక్ష పడడానికి. సో ఇంకా ఏం మాట్లాడతాం అంటే ఈ సోషలాజికల్ గ్రే ఏరియాస్ ఉన్న మన ప్రపంచంలో ఏది రిలేషన్షిప్, ఏది ఫోర్స్ రిలేషన్షిప్, ఇవన్నీ మనకి డిఫైన్డ్గా ఇంకా అర్థం కాని పరిస్థితుల్లో చాలా జరిగిపోతుంది. బట్ ఇట్స్ అ డార్క్ టైం అండి. తప్పకుండా ఇందులోంచి బయటకు వచ్చి చట్టాలు ఉండడం కాదు, చట్టాలు ఇంప్లిమెంట్ అవుతాయనే భరోసా మనం కలిగించగలిగితే ఐ థింక్ సమాజానికి అది చాలా బాగుంటుంది. జయంతి గారు, అవును, ఒక్క లాస్ట్ పాయింట్ ఒకటి యాడ్ చేస్తాను స్వప్న. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కోర్టుకి వెళ్తున్నారు, లేకపోతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇవంతా జరిగినప్పుడు దే కెన్ క్లెయిమ్ కదండి మన విక్టిమ్స్ కానీ ఎవరైనా నా గురించి కన్సెన్షువల్ రిలేషన్షిప్. ఇప్పుడు చాలా కేసెస్లో ఎస్పెషల్లీ మీడియా ఇండస్ట్రీ ఉన్నప్పుడు కన్సెన్షువల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడతారు. అంటే వాళ్ళ అమ్మాయి ఇష్టపడే వెళ్ళింది, ఆ అమ్మాయి నో చెప్పలేదు, ఆ అమ్మాయిని బలవంతం చేయకుండా ఆ అమ్మాయి కౌంటర్ ఆఫర్ ఇచ్చింది, ఫోర్స్ చేసింది. సో ఇటువంటి ఎలిగేషన్స్ చాలా చేస్తారు. ఇట్స్ వెరీ ఈజీ టు సే దట్. సో కన్సెన్షువల్ రిలేషన్షిప్ అన్నప్పుడు అది కూడా ఫోర్స్ఫుల్గా కూడా అవ్వచ్చు. అవును, అంతే కదా, ఫోర్స్ఫుల్గా అవ్వచ్చు, ఇష్టం లేకుండా అవ్వచ్చు. సో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు కోర్టు, ఏ పరిస్థితిలో అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. సో కన్సెన్షువల్ రిలేషన్షిప్ అంటే అఫ్కోర్స్ అది ఖచ్చితంగా సెక్షువల్ హారాస్మెంట్ యాక్ట్ కిందకైతే రాదు పరిధి. బట్ ఇక్కడైతే బట్ కోర్టు ఖచ్చితంగా చూస్తుంది ఏంటి ఫోర్స్ఫుల్గా చేసిందా, అక్కడ ఆ ఎంప్లాయర్ వాడు ఎవరైతే ఉన్నాడో అక్యూజ్డ్ వాడు ఫోర్స్ చేసినాక ఈ కన్సెన్షువల్ రిలేషన్షిప్లోకి వెళ్ళవలసిన పరిస్థితులు క్రియేట్ చేశాడా. ఐ థింక్ మరింత మంది అమ్మాయిలు బయటకు వచ్చి ఈ పోకళ్ళు ఖచ్చితంగా మారాలండి. స్త్రీ స్వేచ్ఛ, మనం విమెన్ ఈక్వాలిటీ 33% ఇన్ చట్టసభల్లో అవన్నీ మాట్లాడుతున్న రోజుల్లో